ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 46వ వార్డులో డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ గారి ఆధ్వర్యంలో 98.5 లక్షల రూపాయలతో ఒక డ్రైనేజీ సంబంధించి దాని రిటైనింగ్ వాల్స్కి సంబంధించి డ్రైన్స్కి సంబంధించి 1,76 లక్షల రూపాయలతో 1,76.5 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ సంబంధించి రోడ్డు పునరుద్ధరణ పనులకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 2 నిధులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోఆప్షన్ మెంబర్ సైనపతి అప్పారావు గారికి, అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46వ వార్డు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవే కాదు ఈరోజు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి ఎలాంటి వివక్ష లేకుండా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించామో అదే రీతిలో మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వీధి లైట్లు కానీ, ఎలక్ట్రికల్ సమస్యలకు సంబంధించి కానీ, పార్క్స్ కానీ అన్ని మౌలిక వసతులకు సంబంధించి గతంలో ఎవరూ కూడా చేయలేని విధంగా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 350 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించడం జరిగింది. ఈరోజు జీవీఎంకి సంబంధించి 46వ వార్డులో ఏదైతే గౌరవ ముఖ్య అతిథి నెట్కాప్ చైర్మన్ మరియు మొత్తం సంబంధిత ఆధ్వర్యంలో ఆయన తాలూకా కృషి ఫలితంగా ఈరోజు మన సంబంధించి తాటిచెట్టిపాలెం హైవే నుంచి కైలాసపురం అంటే డిఎల్బీ గ్రౌండ్స్ పైకి వెళ్ళేంత వరకు ఏదైతే పైన డబుల్ రోడ్ వరకు కూడా సుమారు 1,76 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు ఈరోజు చేయడం స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఏదైతే అటు అంటే ఈ రోడ్డుకి ఇరువైపులో ఉన్న డ్రైనేజ్ ఏదైతే ఉందో దాని మీద ఫుట్పాత్తో కానీ వాటితో ఒకటి సెంటర్ డివైడర్తో కలిపి మొత్తం సుమారు 96 లక్షల రూపాయలతో 98 లక్షలతో ఇరువైపులా డ్రైనేజీ మరియు సెంట్రల్ పార్కింగ్ మొత్తం అంతా కలిపి అది కూడా శాంక్షన్ చేయింది.